నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. అంటే ఇటీవల జరుగుతున్న ఏపీ ప్రభుత్వానికి సంబంధించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రెస్ మీట్‌లో కొన్ని కీలక అంశాలైతే మాట్లాడడం జరిగింది. అటు సీఎం గారు కావచ్చు, నాయకులు కావచ్చు. ఇందులో ప్రధాన ఆరోపణలేంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే తిరుమల లడ్డూకి సంబంధించి, శ్రీవారి ప్రసాదానికి సంబంధించి కొంత ఆహ్, కల్తీ జరిగినట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఒక జంతువు కొవ్వు ఫ్యాట్‌కి సంబంధించి ఒక పదార్థాన్ని కలిపారు. కలిపి దీన్ని దగ్గర దగ్గరగా 5 సంవత్సరాలు వాళ్ళున్న కాలం మొత్తం కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టిరంటూ కూడా ఆరోపణలు రావడం జరిగింది. దీని గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఇది. ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవుల్లో ఉంటూ అది ఎవరైనా కావచ్చు. ఆ గత ప్రభుత్వంలో అది సీఎం సీఎం అవ్వచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కింద స్థాయి నాయకులు అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఏదైతే టీటీడీ బోర్డ్ చైర్పర్సన్‌లు అవ్వచ్చు, ఎవరి తప్పైనా కావచ్చు ఇది. కానీ ఇట్లాంటి దరిద్రమైన ఆలోచన గాని, ఇట్లాంటి నీచపు బుద్ధి గాని నిజంగా ప్రధానంగా ప్రజాపాలకులకి ఎవ్వరికీ ఉండకూడదు. ఇంత దరిద్రమా? ఈ శ్రీవారికి సంబంధించి ప్రసాదానికి నిజంగా భక్తులు ఎంతమంది భక్తులు కొన్ని లక్షల్లో భక్తులు రోజుకి వెళ్లి దర్శించుకునే పరిస్థితి. అలాంటి చోట కూడా నీచమైన బుద్ధి చూపించడం అంటే నిజంగా ఇది కరెక్ట్ కాదు. అంటే గతంలో ఒకళ్ళు ఈ నెయ్యికి సంబంధించి నందిని సంస్థ అనుకుంటా. ఐ థింక్ నాకు తెలిసి నందిని అనే ఒక సంస్థ నుంచి నెయ్యి అదే ఎప్పుడు తరచు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అదే సంస్థ నుంచి నెయ్యి అందిస్తున్న పరిస్థితి. ఈ లడ్డు తయారీకి సంబంధించి. వీళ్ళొచ్చిన తర్వాత కొన్ని టెండర్‌లు పెట్టి వీళ్ళ సొంతోళ్ళకో లేకపోతే రూ. 100 తక్కువ అవుతదనో ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఎవరికో ఇంకా సొంతోళ్ళకి కట్టబెట్టారు. ఆ తర్వాత నుంచి కొన్ని కంప్లెయింట్స్ కూడా మనం చూసాం. గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. శ్రీవారి ప్రసాదానికి సంబంధించి క్వాలిటీ తగ్గుతుంది, టేస్ట్ తగ్గుతుందని కూడా కొన్ని వార్తలు చూసాం మనం. ఈ నేపథ్యంలో ఇప్పుడొచ్చిన ఆరోపణలు నిజంగా కూడా ఇంత దరిద్రమైన పని వాళ్ళు చేసిర్రంటే నిజంగా ఈ ఇంత అంటే ప్రజా పాలకులై ఉండి ఇంత దారుణానికి తెగబడితే ఇక అది వాళ్ళని సహించేది ఉండకూడదు. నిజంగా ఎవరైనా కావచ్చు, అది టీటీడీ బోర్డ్ చైర్పర్సన్‌లు అవ్వచ్చు, ఎవరినైనా శిక్షించాలి ఖచ్చితంగా. ఈరోజు ఇందాక నేను చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అది టీటీడీ బోర్డు చైర్పర్సన్‌లు మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తారు. ఎప్పుడు ఎలాగైతే మనం నెయ్యి సప్లై చేసుకుంటామో అలాగే దానికి సప్లై అయింది. ఒక 18 సార్లు అక్కడి నుంచి నెయ్యి బాలేదని చెప్పి దాన్ని తిప్పి పంపించిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పినప్పుడు, మళ్ళీ అదే సంస్థకి ఎట్లా ఇచ్చిర్రు? 18 సార్లు మీరు తిప్పి పంపించిర్రా అని చెప్తున్నారు. నెయ్యి బాలేదు పంపించాము, తిప్పి పంపించేసినాం, బాలేదని చెప్తున్నారు. కానీ మరి అదే సంస్థకి మళ్ళీ కంటిన్యూ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఏం చేయాలని? మీ మీద మతాలకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు జరిగినాయి. మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదు కూడా. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మీరు 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఒక మతాన్ని పైకి తీసుకురావడానికి మాత్రమే మీరు పని చేశారని కూడా కొన్ని ఆరోపణలున్నాయి. మరి ఇయన్నీ చూస్తుంటే అది కరెక్ట్ అనిపిస్తుంది. సో చూద్దాం. కొంతమంది శ్రీధర్ గారని ఒక పురోహితులున్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ ఆంధ్ర ప్రజల విషయంలో అయితే నిజంగా ఇంత దరిద్రానికి పాల్పడతారని అనుకోలేదు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు వినే ఉంటారు. శ్రీవారి లడ్డూకి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలు గాని ఏవైతే వస్తున్నాయో, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇంత ప్రభుత్వాలు ఒక ప్రజాపాలకులు చేసే పని కాదిది వాస్తవంగా. సార్ ఈ విధంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు మీరు ఇందాక ఆరోపణ అన్నారు సార్. ఆరోపణ కాదది, వాస్తవం. రైట్. ఆరోపణ అయితే అది వేరే. అది ఆరోపణ, ప్రత్యారోపణలు ఇవన్నీ జరుగుతాయి. ఒక ల్యాబ్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డైరీ సంబంధించిన 2 ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇస్తే అది ఆరోపణ ఎలా అవుతుందండి? ఆరోపణ కాదు అది, నిజమే, అది వాస్తవమే. 100% అందులో జంతు కళేబరాల నూనె, గొడ్డు మాంసం, పంది మాంసము, చేప నూనె,
వీటి నుంచి తీసిన కొవ్వులు, మరి ఫామ్ ఆయిల్, ఇట్లా కొబ్బరికి సంబంధించిన కొబ్బరి నూనెలో నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ ఏదో ఇట్లా ఇవన్నీ తీస్తే అవేమవుతాయంటే కొంత మామూలుగా మనం చలికాలం పూట చూసుకుంటే కొబ్బరి నూనె డబ్బాలు చలికాలం పూట గడ్డగడతాయి. నెయ్యి పూసలు ఎట్లా కడుతుందో అట్లా కడతాయి అన్నమాట. అట్లా పామ్ ఆయిల్ కూడా అట్లానే కడుతుంది. ఇవన్నీ కలిపి వీటితో ఇప్పుడు ఈ కొవ్వులు, గొడ్డు అంటే దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇవన్నీ కలిపి మళ్ళా ఇది చేశారంటే, సోయాబీన్ సంబంధించిన ఆయిల్ ఇవన్నీ చేశారంటే దాని ఏంటండి, దాని అర్థం ఏంటి? అన్ని ల్యాబ్ రిపోర్ట్లు తప్పు చూపిస్తున్నట్ట. ఆరోపణలు కాదు అవి, వాస్తవాలే, నిజాలు కాబట్టే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆవేదన, ఆయన కుటుంబ దైవం కలియుగ వెంకటేశ్వరుడు, ప్లస్ ఆయన వెంకటేశ్వర స్వామి నెలకొన్న జిల్లాలోనే ఆయన జన్మించాడు. ఆయన కుటుంబం సంబంధించి ఆయన విద్య గాని రాజకీయం గాని అక్కడే ఆయన అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఆయన ఇంటి కులదైవం ఆయన. మరి అట్లాంటి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తన ఆవేదనని, బాధని మరి ఆ రకంగా నిన్న 100 రోజుల సమావేశంలో వ్యక్తీకరించడం చూసి అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ అసలు అవాక్కయ్యారు. అవును, అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన బాధపడుతూ ఒక దేవుడికి ఇట్లా అన్యాయం చేశారు గత ప్రభుత్వం అని చెప్పి చెప్తుంటే అసలు కళ్ళెంబటి చాలా మందికి నీళ్లు తిరిగినాయి. చాలా మంది బాధపడ్డారు చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు గారు చెప్తుంటే. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ఏమైనా ఊరికినే గాలిలో రాళ్ళేసి మాట్లాడాల, రాజకీయ మాటలు కాదు అది. అవును. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ లో ఆయన చెప్పడం ఏంటంటే, దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు వీటి విషయంలో, ఎవరిని దానికి సంబంధించి టీటీడీ బాధ్యతలు చేపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళ చేతిలోనే ఉంటది ఇదంతా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే 18 సార్లు ఈ ఏదైతే నెయ్యి మనం మాట్లాడుకుంటున్నామో దీనికి సంబంధించి కల్తీ ఉందని చెప్పేసి మేము 18 సార్లు దీన్ని వెనక్కి పంపించిన పరిస్థితి కూడా ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, 18 సార్లు వెనక్కి పంపించినప్పుడు అదే నెయ్యి ఎట్లా వాడతారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారన్నారు, నేను చూశాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో పెట్టి ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది? టీటీడీ బోర్డు చైర్మన్ నియమించింది ఎవరు? అవును, ప్రభుత్వం కాదా? అవును, జగన్ ప్రభుత్వం కాదా? అవును, జగన్ జీవో ఇవ్వలేదా? రైట్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ జీవో ద్వారా టీటీడీ మెంబర్స్ గాని టీటీడీ చైర్మన్ గాని సెలెక్ట్ చేయలేదా? రైట్, అవును. చేసి వాళ్ళ ద్వారా నువ్వు ఈ తప్పుడు పనులన్నీ చేయించి ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరండి? నీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ కరుణాకర్ రెడ్డి, అతను నాస్తికుడు, అవును, హేతువాది, అవును. అతను వెంకటేశ్వర స్వామిని గతంలో చాలా సార్లు కామెంట్లు చేసి కించపరుస్తూ మాట్లాడాడు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీఎం గా. ఇప్పుడు అతనికే మళ్ళా చైర్మన్ ఇచ్చారు పోయిన జగన్ ప్రభుత్వంలో. మళ్ళా వైవి సుబ్బారెడ్డి ఎవరండి? వాళ్ళ భార్య ఎవరు? అవును, జగన్మోహన్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గాని, విజయమ్మ గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గాని, విజయమ్మ గారి కుటుంబం గాని ఏ మతానికి సంబంధించిన వారండి? ఏ మతానికి సంబంధించిన వారు? విజయమ్మ చెల్లెలు కాదా వైవి సుబ్బారెడ్డి భార్య? అవునండి, అవును. అంటే వైవి సుబ్బారెడ్డి ఇందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 45 సార్లు శబరిమల వెళ్ళాడంట. నేను 35 సార్లు వెళ్ళా శబరిమల. నేను 35 సార్లు వెళ్ళా. ఆయన నాకు ఎప్పుడు కనపడలా శబరిమలలో, ఎప్పుడు కనపడలా. ఒక రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మతాన్ని పెళ్లి చేసుకోవటం నేను తప్పు పట్టను, కానీ ఆయనకు దైవభక్తి ఉంటే వాళ్ళ భార్య క్రిస్టియానిటీ అయ్యి నువ్వు టీటీడీ చైర్మన్ అయ్యి ఒక పక్క చర్చిలకు వెళ్తూ ఒక పక్క నువ్వేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పి అక్కడ ఇచ్చేసి నీ కొడుకేమో అక్కడ వ్యాపారం పెట్టి హోటల్స్ వాళ్ళ దగ్గర కమిషన్లు, సిమెంట్ పనుల్లో కమిషన్లు, బియ్యంలో కమిషన్లు, జీడిపప్పులో కమిషన్లు, ఇవన్నీ టికెట్లో శ్రీవాణి టికెట్లో కమిషన్లు, ఇట్లాంటి లడ్లు కౌంటర్ల దగ్గర కమిషన్లు, ఇవన్నీ నీ కొడుకును పెట్టి వ్యవహారం చేస్తుంటే
అంటే మీరు ఒక అన్యమతానికి చెందిన వ్యక్తుల్ని నియమించింది ధర్మారెడ్డి ఎవరండి? రాజశేఖర రెడ్డి మేనల్లుడు కాదా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి? అవును. ఒక అన్యమతస్తులు క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తులను అక్కడ ఈ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు పరిపాలన వాళ్ళ చేతికిస్తే చేతికిచ్చింది దేనికి? ఖచ్చితంగా కూడా ప్రజాపాలన కోసమే కదా. నువ్వు జెరూసలేం లండన్ పద్దాకి ఎందుకు వెళ్తున్నావు? క్రిస్టియానిటీ ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావు. రైట్. అంటే ఒకటండి, ఇప్పుడు ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ చేసిన పని అంటారా దీన్ని? ఎట్లా చూడాలి సార్? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవి 7 కొండలు కాదు, ఒక కొండే, ఒక కొండ చాలు, వెంకటేశ్వర స్వామికి ఇన్ని కొండలు ఎందుకయ్యా అంటూ జీవో ఇచ్చాడు. ఒక 3 కొండలు ఒక క్రిస్టియన్ చారిటీస్ ఆర్గనైజేషన్ కి కూడా జీవో ఇచ్చాడు. తర్వాత స్వామీజీలు వీళ్ళందరూ భక్త బృందాలు, బ్రాహ్మణ సంఘాలు ఇవందరూ బయటకు వచ్చి ఉద్యమం చేస్తే దాన్ని మళ్ళా ఆపేశాడు. మరి అట్లాంటి రాజశేఖర రెడ్డి మరి ఆయన హిందూ దేవుడా? ఏ రోజైనా అక్కడ డిక్లరేషన్ లో రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాడా? నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం ఉందని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పెట్టాడా? సుబ్బారెడ్డి భార్య ఏ రోజైనా పెట్టిందండి? పెట్టలేదు కదా. మరి వీళ్ళందరూ ఒక క్రిస్టియానిటీని అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా రాజశేఖర రెడ్డి టీటీడీలో చొప్పించాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కూడా అన్యమతస్తుల్ని టీటీడీ ఉద్యోగస్తులుగా అవుట్ సోర్సింగ్ అవనండి, పర్మనెంట్ ఉద్యోగాలు అవనండి ముందు అందులో చెప్పిస్తే అక్కడ సాక్షాత్తు మాడవీధుల్లో అన్యమత ప్రచారం జరిగింది కదా. అంటే వాళ్ళు ఏంటి, ఇక్కడ హిందూ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దెబ్బ కొడితే హిందూ మతం దెబ్బ పడుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలండి ఈ రోజు చూస్తే కాశ్మీర్ నుంచి కూడా భక్తులు వస్తారు. అవును, నలుమూలల నుంచి ఉంటారు. కన్యాకుమారి నుంచి అటు కాశ్మీర్ టు ఇటు కన్యాకుమారి దాకా, ఇటు బెంగాల్ టు ఇటు ఒరిస్సా దాకా, పూరి దాకా. ఇప్పుడు పక్క దేశాల నుంచి కూడా పక్క దేశాల నుంచి కూడా దానికి భక్తులు ఉన్నారు ఖచ్చితంగా, అందులో తప్పులేదు. ఇప్పుడు శ్రీలంక నుంచి వస్తున్నారు సార్ విదేశస్తులు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు విదేశస్తులు, యూకే నుంచి, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విదేశస్తులు వస్తున్నారు. అక్కడ స్వామివారి భక్తులుగా మారి గుళ్ళు కొట్టించుకొని పూజలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని. మరి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఫైనల్ గా, మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఇది హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాల్ని దెబ్బ కొట్టే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ తిరుమల తిరుపతిని టార్గెట్ చేసి జెరూసలేం నుంచి, బ్రిటిష్ సంస్థల నుంచి అతను ఫండ్స్ పొందుతున్నాడు సార్, క్రిస్టియన్ చారిటీస్ ఫండ్స్. దానిలో భాగంగానే ఈ 5 ఏళ్ల పాటు అతను చేసిన గలీజు పనులన్నీ బయటపడినాయి. అతను చేస్తున్నప్పుడే మన సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఎడిటర్ గారు ఎంవీఆర్ శాస్త్రి గారు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారండి. 2020-21 ఆ ప్రాంతాల్లోనండి హెచ్చరించి ఇట్లా లడ్డుల్లో అవకతవకలు జరుగుతున్నాయి, ఈ నాణ్యత కలిగిన ఆహార పదార్థాలు తిరుమలకి చేరట్లేదు, దీంట్లో చాలా అవినీతి జరుగుతుందని చెప్పి ఎంవీఆర్ శాస్త్రి గారు ఆరోపణలు చేస్తే, కనీసం ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆరోపణలు చేస్తే కనీసం పట్టించుకోకుండా ఈ రోజు చూస్తే ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పాటు ప్రజలు తిన్నది ఇదా? ఎంత జుగుప్సాకరంగా ఉంది సార్. అసలు తలుచుకుంటుంటే కడుపు దేవరిస్తుంది సార్. అసలు హిందూ భక్తుల మనోభావాల్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల మనోభావాలన్నీ మంట కలిపారు సార్ జగన్ ప్రభుత్వం. ఇది ఒకటే సార్, కర్మకి కర్మ అనుభవించక తప్పదు సార్. థ్యాంక్ యూ సార్. రాజశేఖర రెడ్డి పావురాల గుట్ట ఎట్లా గట్టి పట్టిందో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా వంశపారంపర్యం ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఇది టీటీడీ చైర్మన్ గా పనిచేసి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వాళ్ళ వంశాలు రచించుకుపోతాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో చూడొచ్చు, అంటే ఒక భక్తులు అనుకోవచ్చు లేదా పురోహితులు అనుకోవచ్చు, శ్రీధర్ గారు మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఖచ్చితంగా అంటే భక్తులు వచ్చే దానికి సంబంధించి ఏదైతే దేవాలయంలో విదేశాల నుంచి కూడా తిరుపతికి తరలి వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి చోట ఇలాంటి పాపాలు ప్రజా పాలకులై ఉండి మీలాంటి వాళ్ళు ఇలాంటి దరిద్రాలు చేయడం అనేది నిజంగా మంచిది కాదు.
కరాఖండిగా చూడొచ్చు. ఎందుకంటే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్‌గా వాటిలో ఏమేమి కలిసినాయి, ఏమేమి కల్తీ జరిగింది దానికి సంబంధించి రిపోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఇంకా మాకు సంబంధం లేదంటే ఈ టీటీడీ చైర్మన్‌ని నియమించింది మీరే. మరి దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సింది మీరే. మరి దీన్ని ఎలా ఎదుర్కుంటారనేది నిజంగా భక్తులు ఖచ్చితంగా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ విషయంలో అయితే ప్రధానంగా. చూద్దాం మరి దీని నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తదా రాదా అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.